డైలీ టేస్ట్ ది డైలీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో తలపెట్టిన ప్రచార సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. సభ కోసం ఈ నెల 4న అప్లై చేసుకుంటే ఇప్పటిదాకా నార్చడం, తర్వాత అనుమతి ఇవ్వకపోవడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో తలపెట్టిన ప్రచార సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. సభ కోసం ఈ నెల 4న అప్లై చేసుకుంటే ఇప్పటిదాకా నాంచడం, తర్వాత అనుమతి ఇవ్వకపోవడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ దీనిపై మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, నిన్న బోర్బండలో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా నిన్న కూడా ప్రస్తావించారు. మేం మీటింగ్ పెట్టుకోకండి అని మీది ఎవరికి ఎందుకు ఏమి ఇబ్బంది అవుతుంది, అనుమతించి రద్దు చేస్తారా అంటూ కూడా నిన్న అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మీ పర్మిషన్ మీ సంఖలో పెట్టుకోండి, పాత బస్తీలోనే సభ పెట్టి సత్తా చూపించడము, ఈ బోరబండ మాది, బరాబర్ సభ పెడతాము, కాషాయ జెండాను రెపరెపలాడిస్తామంటూ కూడా నేను ఆయన సంభాషించిన సందర్భంలో కూడా తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మళ్ళీ కూడా ఈ రోజు కూడా మళ్ళీ అదే తంతం అంటూ కూడా ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. రహమత్ నగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీటింగ్ కూడా అనుమతి పోలీసులు ఇవ్వలేదంటూ కూడా ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. రహమత్ నగర్ లోని మీటింగ్ నిర్వహించుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కి అనుమతి ఇచ్చిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేతలకు అనుమతి ఇవ్వడం లేదని కూడా పోలీసులు సమాచారం ఇచ్చారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం విలపించారు. మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతి ఇవ్వడం లేదని ఇప్పుడు చెప్పడం ఏమిటంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ నెల 4వ తేదీన అప్లై చేసుకుంటే ఇప్పటిదాకా నాంచడం వెనుక మతలబ్ ఏందని కూడా ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో రెండు ఒకటే అని, అందుకే బీఆర్ఎస్ సభలకు పర్మిషన్ ఇస్తూ మా సభలకు ఇబ్బంది కలిగించడం ఏంటంటూ కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ సభలకు పర్మిషన్ ఇస్తే ఒక వర్గం ఓట్లు పోతాయేమనే భయం కాంగ్రెస్ పార్టీకి పట్టుకుందని జూబ్లీహిల్స్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెట్టడం సత్యం అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. నిన్న కూడా చూసాం మనము, నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనంతరం కూడా పర్మిషన్ ఇచ్చారు, అనంతరం మళ్ళీ పర్మిషన్ రద్దు చేశారు అంటూ కూడా ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడము, దీంతో పాటు ఆయన మీడియాకి కూడా ఆ పర్మిషన్ లెటర్ ని విడుదల చేయడము, మళ్ళీ సాయంత్రం ఆయన పర్మిషన్ రావడము, సాయంత్రం 6:30, 7 గంటల ప్రాంతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బోరబండలో కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా పర్మిషన్ క్యాన్సిల్ చేయడం ఏంటా అని కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సో మొత్తానికి మళ్ళీ ఒక నాటకీయ పరిణామాలు అనేది చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే నిన్న కూడా చూసాం మనము, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన వ్యాఖ్యలు, అంటే ఆయన ఐడియాలజీ పరంగా ఒక హిందూ ఎలా మాట్లాడతారో, ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి అలాంటి వ్యాఖ్యలు కొన్ని సెన్సేషనల్ కామెంట్లు కూడా చేశారు. ఆయన నిన్న టోపీ పెట్టుకుని రోజు వస్తే నేను తల నరుక్కుంటా, నేను హిందువుని టోపీ పెట్టిన దొంగనమా చేసి ఇతర మతాలను నేను కించపరచనంటూ కూడా ఆయన నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు కొన్ని బీఆర్ఎస్ పార్టీ పైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆర్ కారణం, గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇది అంటూ కూడా, దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్రస్ చేస్తూ కూడా రేవంత్ కు దమ్ము ఉంటే గోపీనాథ్ చావు పైన సమగ్ర విచారణ జరపాలి, కేటీఆర్ కు బావి వరుసలు లేవు, చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేదు అంటూ కూడా నేను ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఆయన ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్, వాళ్ళతో జాగ్రత్త అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కాంగ్రెస్ ఓటు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళసూత్రం కూడా గుంజుకుపోతారు, జాగ్రత్త అంటూ కూడా నేను ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, అంటే నిన్న బోరబండలో ఒక కీలక ఏరియాలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర
హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్తగా మళ్ళీ కూడా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయా అని చెప్పేసి పర్మిషన్ క్యాన్సిల్ చేశారా అనేది కూడా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ బీజేపీ మాత్రము మళ్ళీ అదే తంతు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ కూడా ఆయన బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో పాటు నేను ఆయన మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. ఇప్పటిదాకా ఉన్న ఈ రేమత్ నగర్ కాస్త మీనాక్షి కాలనీగా మారుస్తా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దీంతో పాటు అజరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదివించే దమ్ముందా మీకు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఓవైసీ సోదరులను భాగ్యలక్ష్మి టెంపుల్ కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు జూబ్లీ హిల్స్ హిందువులారా 70% ఓట్ల సత్తా ఏందో చూపెట్టండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన గమనార్హము. సో ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు ఏం జరగబోతోంది, యథావిధిగా నిన్న కూడా మళ్ళీ పోలీసుల పర్మిషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ యథావిధిగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనుమతించారు. సో ఇవాళ కూడా అలాంటి నాటకీయ పరిణామాలు ఏమైనా జరగబోతున్నాయి అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో మరింత అప్డేట్ కూడా మళ్ళీ పోలీస్ శాఖనే అఫీషియల్ గా కూడా ప్రకటన కూడా విడుదల చేయాల్సి ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.